వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. నిరే సర్వవిద్యానాం విశసే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాస్ ఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 మే నెలకు గాను మీన రాశి వారి యొక్క మాస్ ఫలితాలు. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు, అలాగే గురువు, శని, రాహుకేతువులు ప్రధానంగా వీరికి 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ప్రతికూల ఫలితాలని, ఆటంకాలని అందిస్తున్నాయి. అలాగే రవి, బుధ, శుక్రులు 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ శుభఫలితాలను అందిస్తున్నాయి. 40 నుంచి 50% శుభఫలితాలు రావడానికి ఈ మీనరాశి వారికి మే నెలలో అవకాశం ఉంది. ముందుగా ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలిస్తే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత అనవసరమైనటువంటి కష్టాలు కానీ, అనవసరమైనటువంటి ఉత్కంఠతో కూడినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. మీ మాటల వల్ల అపార్థాలు, ఖర్చులు, అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలోనికి వెళ్ళడం వల్ల గురుబలాన్ని కోల్పోయారు. జనసహకార లోపం కనిపిస్తుంది. పని ఒత్తిడి, సమస్యలు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములో అనగా కుంభరాశిలో సంచారం కొనసాగడం వల్ల ఇది ఏలినాటి శని దోషంగా కనిపిస్తుంది. అధికమైన ఖర్చులు, అవమానాలు, అనారోగ్య సమస్యలు, పనులు వాయిదా ఇబ్బందికరంగా మారుతాయి. అలాగే జన్మరాశిలో రాహు సంచారం, సప్తమ భావంలో కేతు సంచారం కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది. ఈ రాహు కేతువుల ప్రతికూలతల వల్ల కూడా కొన్ని అనుకున్న పనులు మీరు సాధించుకోలేక ఇబ్బంది కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. అయితే అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా అనుసరిస్తే మనం పరిశీలిస్తే కనుక 2024 మే నెలకు గాను ఈ మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి రవి భగవానుడు మే 14 నుంచి తృతీయ భావంలో అనగా వృషభ రాశిలో సంచారం కొనసాగుతున్నాడు కనుక అధికారుల నుంచి పూర్తి సహకారం అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు మే 11 నుంచి ద్వితీయ భావంలో మేషరాశిలో సంచారం కొనసాగడం వల్ల స్థిరాస్తుల నుంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఆదాయాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపు, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. బ్యాంకు లావాదేవీలు సైతం మీకు అనుకూలంగా మారడానికి, ఆర్థిక అభివృద్ధిని అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మే నెలంతా కూడా ద్వితీయ భావం అయినటువంటి మేషరాశిలోను, తృతీయ భావం అయినటువంటి వృషభ రాశిలో సంచారం కొనసాగడం వల్ల స్త్రీజన సహకారం వల్ల కొన్ని అభివృద్ధిని సాధిస్తారు. శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆకస్మికంగా నూతన అవకాశాలు, కుటుంబ సౌఖ్యాలు, శుభకార్యాల వల్ల ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ రకంగా రవి, బుధ, శుక్రులు ఈ 3 గ్రహాలు మీకు అనుకూలంగా సంచరిస్తున్నాయి కనుక 45 నుంచి 50% శుభఫలితాలు లేక 40 నుంచి 50% శుభఫలితాలు అందుకోవడానికి మీనరాశి వారికి అనుకూల వాతావరణం ఈ మే నెలలో కనిపిస్తుంది. మరి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మీరు పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ఎక్కువ శుభఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ 2024 మే నెలకు గాను మీనరాశి వారు జన్మరాశిలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. తృతీయ గురువు ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శించుకుని సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర చదువుకోండి. వ్యయములో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామికి శనివారం రోజు తమలపాకుల పూజ నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేయండి. జన్మరాశిలో ఉన్నటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవికి పూజలు చేయండి. సప్తభావంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.